గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒక్కరోజే 4 పతకాలు. పారిస్ పారాలింపిక్స్లో భారత్ జోరు. షూటర్ అవని లేఖారకు స్వర్ణం, మనీష్కు రజతం, మోనా ప్రీతికి కాంస్యాలు. మళ్ళీ పారిస్లో పారాలింపిక్స్ అని ఇక్కడ కొత్తగా మళ్ళా క్రీడలు మొదలైనవి. అక్కడ మన భారత్కి చెందిన నాలుగు పతకాలు సాధించినట్టుగా చూసుకోవచ్చు. 1000 ఎకరాల్లో జూ పార్క్. హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం. పోర్ట్ సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. రామప్ప గుడిలా కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు. హెల్త్ ఎకో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ డిజైన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా సమావేశంలో పర్యాటక ప్రాంతాలను వివిధ తెలంగాణలో ఉన్న టీటీడీ యాదగిరిగుట్ట, అదేవిధంగా ఇక్కడ కీసరగుట్టలను కొత్తగా ఇంకా అభివృద్ధి చేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఇంకా కొత్తగా విధానాలను రూపొందించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక తిరుపతి దేవస్థానం తిరుపతి లాగా ఇక్కడ యాదగిరిగుట్టను ఆ మేరకు తీర్చిదిద్దాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలన్నట్టుగా కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. స్పీడ్ ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. చిత్రంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీసీ చైర్మన్ రమేష్ రెడ్డి. హైదరాబాద్ శివార్లో కొత్తగా జూ పార్కు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. కీసరగుట్ట ఆలయాన్ని రామప్ప గుడి తరహాలో పునర్నిర్మాణం జరపడం. ఇవి ప్రభుత్వం స్పీడ్లో భాగంగా అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలు. సర్కార్ చేపట్టిన స్పీడ్, స్మార్ట్, ప్రో యాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో హెల్త్ ఎకో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ నగర పరిసరాల్లో కొత్తగా మరో జూ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించాలని, వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి ఈ పార్కులో ఉంచేలా అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైతే పారిశ్రామికవేత్తలు, సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా కొత్త విధంగా ఇక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొత్త విధానాలను రూపొందిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ యాదగిరిగుట్ట, కీసర ప్రాంతాలను ఈ విధంగా ఇక్కడ వివిధ ప్రాంతాలను ఇందులో చేర్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నట్టుగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారు. బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. నామినేటెడ్ భర్తీపై బట్టి ఉత్తమ్తో సీఎం చర్చ. విధంగా ఇక్కడ ఏదైతే కవిత విడుదలైన సందర్భంగా సుప్రీంకోర్టు వ్యవస్థను తప్పుపట్టిన తీరును ఇక్కడ ఏదైతే బీజేపీతో కుమ్మక్కైంది అన్నట్టుగా చెప్పుకొచ్చి ఇక్కడ కోర్టును తప్పుపట్టిన విధానాన్ని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కవిత బెయిల్ విషయంలో ఇక్కడ మాట్లాడిన విధానాన్ని, సుప్రీంకోర్టు తప్పుపట్టిన విధానాన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ దానికి స్పందించి ఇక్కడ న్యాయ వ్యవస్థపై నాకు అపార నమ్మకం ఉంది అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ దానికి సమాధానం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. నామినేటెడ్ భర్తీపై బట్టి ఉత్తమ్తో సీఎం చర్చ. హైదరాబాద్ రామ్నగర్లోని మನೆమ్మ గల్లీలో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత. హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత. 2-3 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే. 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు. వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు. జన్వాడ ఫామ్ హౌస్పై ఆర్డీఓకు సర్వేయర్ల నివేదిక. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం.
రామ్నగర్ మణెమ్మ గల్లీ రోడ్డు నాలాపై చర్యలు, 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు, ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే, అలసత్వం వద్దు, సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, 6 అధికారులపై క్రిమినల్ కేసు నమోదు. విధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత. హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్. హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ గల్లీలో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత. నాలాలపై కట్టిన అక్రమ నిర్మాణాలపై ఇక్కడ విధంగా హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ గల్లీలో నిర్మాణాలను ఇండ్లను కూల్చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 అక్కడ హిమాయత్ సాగర్ పరిధిలో 1-2 రోజుల్లో హైడ్రా పరిధిలో ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారో చూసుకోవచ్చు. సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే, 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు, వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు. విధంగా వాటర్ బోర్డు సర్వే 10 అక్రమ నిర్మాణాలు గుర్తించినాయి. అందులో ఎమ్మెల్యే సహా 10 అతిథి గృహాలు ఉన్నాయంట. వాటిని కూడా కూల్చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. విధంగా ఇక్కడ అది కూల్చేసిన వాటిలో ఒకటి మా ఎమ్మెల్యే ఇల్లు ఉంది. అదేవిధంగా ఇక్కడ 10 మంది అతిథుల నివాసాలు కూడా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రముఖుల అతిథి గృహాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడ కూల్చేసిన వాటిలో 6 అధికారులపై క్రిమినల్ కేసు నమోదు. హైడ్రా బుల్డోజర్ల తదుపరి అడుగులు. హిమాయత్ సాగర్ వైపైన జలాశయం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రముఖుల అతిథి గృహాలు ఇతర ఆక్రమణల తొలగింపులకు రంగం సిద్ధమవుతుందా అంటే విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత కూల్చివేతలు ఉంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజులుగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న విధంగా హిమాయత్ సాగర్ వైపే ఇక్కడ జలాశయం నివేదికల ప్రకారంగా ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల అతిథి గృహాలు, అదేవిధంగా ఎమ్మెల్యే గృహాలను కూడా కూల్చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివద్దు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివద్దు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి. ఇక్కడ కేటీఆర్ ఏదైతే హైడ్రా ఆధ్వర్యంలో నిర్మాణాలను కూల్చేస్తుందో ఇక్కడ దానికి సంబంధించి ఖర్గేకు కేటీఆర్ వినతి పత్రం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కేటీఆర్ విజ్ఞప్తి చేసిండు బుల్డోజర్ రాజ్యం కావద్దన్నట్టుగా. రాత్రిపూట డ్యూటీ భయం. దేశంలో 3/1 మంది వైద్యులు అభద్రతలోనే. మహిళా డాక్టర్లలో మరింత భయం. ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు. 45% ఆసుపత్రిలో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువు. ఉన్న వాటిలో బాత్రూంలు లేవు. ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3885 మందితో సర్వే. విధంగా రాత్రిపూట భయం. ఇక్కడ మహిళలు వైద్య కళాశాలలో ట్రైనింగ్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో ఇక్కడ రాత్రిపూట డ్యూటీ అనేది భయంతో వాళ్ళు చేస్తున్నారు. ఆ భయంతో ఆయుధాలు వెంటబెట్టుకొని ఇక్కడ డ్యూటీలో ఉంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు రాత్రిపూట డ్యూటీ చేసే సమయంలో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వసతి గృహాలు, దానికి సంబంధించి టాయిలెట్లు కూడా కనీస వసతులు కూడా లేవన్నట్టుగా ఇక్కడ వైద్య కళాశాలలో చూసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ డాక్టర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా 3/1 మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి ఐఎంఏ అధ్యయనంలో వెల్లడైంది. మరి ముఖ్యంగా రాత్రిపూట విధులుంటే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపింది. పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులు మరింత అభద్రతా భావంలో ఉన్నారని, వారిలో కొందరు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వెంటబెట్టుకొని వస్తున్నారని అధ్యయనం పేర్కొంది. ఆసుపత్రుల్లో భారీగా ఉంటున్న రోగులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం, డ్యూటీ రూమ్లు కూడా ఉండకపోవడంతో వైద్యులు అభద్రతా భావంతో ఉన్నారని తెలిపింది. వైద్యులకు సరైన భద్రతా సౌకర్యాలు కల్పిస్తే తద్వారా రోగులకు మరింత వైద్య సేవలు అందించే పని జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ డాక్టర్లు జూనియర్ డాక్టర్లకు సంబంధించి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు హాస్పిటల్లో, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక గదులు లేవు, వాళ్ళకి సంబంధించిన టాయిలెట్లు కూడా లేవు. మహిళలకు ఇంకా ఘోర పరిస్థితి ఉంది ఇక్కడ దేశవ్యాప్తంగా అన్నట్టుగా చూసుకోవచ్చు మనం మహిళా ట్రైనింగ్ డాక్టర్లకు సందర్భం. విధంగా ఇక్కడ భయంతో ఆయుధాలు కూడా వెంటబెట్టుకొని ఇక్కడ పనిచేస్తున్నారు, డ్యూటీలో ఉంటున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలకు ఏదైతే భద్రత కలిగిస్తే, అదేవిధంగా కనీస వసతులు కల్పిస్తే రోగులకు మరింత వైద్య సేవలు అందుతాయి అన్నట్టుగా ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇవన్నీ వాళ్ళకు అసలు కనీస వసతులు కూడా కల్పించలేకపోతుంది ప్రభుత్వం, వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా పిఎస్ఆర్ కాంతి రాణా, విశాల్ గున్ని ఈ ఐపీఎస్లే వేధించారు. మరో 2 పోలీస్ అధికారులు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు.
పిఎస్ఆర్ కాంతిరాణా, విశాల్ గున్ని వీళ్ళంతా ఐపీఎస్లే వేధించారంటామని సినీ నటి మానసికంగా శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు. సజ్జన్పై కేసు రాజీ చేసుకోవాలని అన్నారు. ఏపీ పోలీసులకు వెల్లడించిన కాదంబరి. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు, కాదన్నాననే నన్ను వేధిస్తున్నాడు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అతడి సృష్టే. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. 45 రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు. మీడియాతో కాదంబరి జత్వాని. నిజంగా ఇక్కడ మలయాళం నటి ఈమె ముంబై నటి కేసులో ఎవరున్నా వదలు. ఈ విధంగా ముంబై నటి ఈ విధంగా వైసీపీకి చెందిన విద్యాసాగర్ రావు నేత అయిన ముంబై నటిని వేధించారు. ఇక్కడ గతంలో పెళ్లి చేసుకుంటానంటే ఆమె కాదన్నందుకే ఆమెని బలవంతంగా ఆమెని అరెస్ట్ చేసి పోలీసులు ఐపీఎస్లు కూడా ఆమెను వేధించారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది విచారణలో. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నాపై పెట్టిన దొంగ కేసును విచారించే సమయంలో 3 ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్, అంజనేయులు, కాంతిరాణా, టానా, విశాల్ గున్ని నన్ను తీవ్రంగా వేధించారు. మరో 2 పోలీసు అధికారులు సైతం వేధించిన వారిలో ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా శారీరకంగా టార్చర్కు గురి చేశారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు అని ముంబై సినీ నటి కాదంబరి జత్వాని పోలీసుల విచారణలో వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30కి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులు విజయవాడ చేరుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో బస చేసిన ఆమెను శుక్రవారం మధ్యాహ్నం విచారణాధికారి శ్రవంత్ రాయ్ వెళ్లి కలిశారు. ఆమెపై పెట్టిన కేసు పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం జత్వాని తన న్యాయవాది ఈ విధంగా ఇక్కడ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి అప్పుడు ఆమెని బెదిరింపులకు గురి చేసి ఆమె పెట్టిన కేసును కొట్టేయించారు, తీసి వాపసు తీసుకున్నారు. ఇక్కడ విద్యాసాగర్ ఈ విధంగా పెళ్లి నిరాకరించినందుకు ముంబై నటిని వేధించినట్టుగా చూసుకోవచ్చు. అందులో పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్లు కూడా ఉన్నారన్నట్టుగా ఆమె పోలీస్ విచారణలో చెప్పుకొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విచారణలో విషయాలన్నీ బయటకు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మీడియాతో కాదంబరి జత్వాని ముంబై నటి కేసులో ఎవరున్నా వదలొద్దు. పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఈ ముంబై నటి కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ముంబై నటి విషయంలో చర్యలు తీసుకోవాలన్నట్టుగా చెప్పినట్టు చూసుకోవచ్చు మనం. శివాజీ మాకు దేవుడు. మహారాష్ట్రలో ఆయన విగ్రహం కూలడంపై క్షమాపణ చెబుతున్న ప్రధాని. దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు. ఏపీలో జివ్వల దన్నే హార్బర్ కూడా. శివాజీ మాకు దేవుడు. మహారాష్ట్రలో ఆయన విగ్రహం కూలడం బాధాకరం అన్నట్టుగా ఇక్కడ కూలడంపై క్షమాపణ చెప్తున్నాడు ప్రధాని మోడీ. ఈ విధంగా దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు. ఏపీలో జువ్వల దిన్నే హార్బర్ కూడా ఇక్కడ ప్రారంభం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు కూడా చేపడుతున్నారు. ఆ 15,000 కోట్లు గ్రాంటే. అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం. ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది. తిరిగి 100% కేంద్రమే చెల్లింపు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్. 15,000 కోట్లు గ్రాంటే. అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం. ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది. తిరిగి 100% కేంద్రమే చెల్లింపు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి చెప్పుకురావడం జరిగింది. ఇక్కడ ఈపీఏ నుంచి అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ అప్పు తీసుకొచ్చి రాష్ట్రానికి ఇస్తున్న అప్పు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నట్టుగా ఇక్కడ 15,000 కోట్లు గ్రాంటే ఏపీకి కేంద్రం అప్పుగా తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా మనం నవ్వుతో చెల్లింపు. స్మైల్ పే పేరిట ముఖ గుర్తింపు ఆధారిత చెల్లింపు వ్యవస్థ ప్రారంభించిన ఫెడరల్ బ్యాంకు. దేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ వ్యవస్థ. ఇక్కడ ఫేషియల్ పేమెంట్ వ్యవస్థ ద్వారా నవ్వుతో చెల్లింపు అని ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఈ విధంగా ఇక్కడ దాని ద్వారా కూడా ఆధారిత పేమెంట్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనం కొత్త విధానాన్ని బ్యాంకు తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. శ్రీశైలానికి భారీ వరద. ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు హెచ్చరించిన కేంద్ర జల సంఘం. సాగర్లో 2వ రోజు గేట్లు ఓపెన్. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు. ఇక్కడ పైన వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ మళ్ళీ శ్రీశైలం గేట్లు భారీగా
శ్రీశైలానికి భారీగా పైనుంచి వరద వస్తుంది. ఆ సందర్భంగా నాగార్జున సాగర్ శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడంతో ఆ విధంగా నాగార్జున సాగర్కు నీరు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ సందర్భంగా సాగర్లో రెండో రోజు కూడా గేట్లు ఓపెన్ చేసినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ వర్షాలు ఎక్కువ మొత్తంలో పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. దక్షిణ త్రిబులార్కు 3 నమూనాలు. అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన, రైతుల సాగు భూములు లేని మార్గంపై యోచన, ఫోర్త్ సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు. ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు 189.2 కిలోమీటర్లకు 2,000 హెక్టార్ల భూ పరిహారానికి 7,000 కోట్లు, మొత్తం 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం. ఈ విధంగా దక్షిణ త్రిబులార్కు 3 నమూనాలు. ఈ విధంగా ఏదైతే రైతుల భూమి లేదో పంటలు అక్కడ పండిస్తలేరు ఆ భూమిని ఎంపిక చేసే విధానంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆ నమూనాలను పరిశీలిస్తుంది. ఎక్కడైతే పంటలు లేవో అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ త్రిబులార్ రోడ్డు నిర్మాణానికి ఇక్కడ భూసేకరణ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఫోర్త్ సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు. ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కారు 189.2 కిలోమీటర్లకు 2,000 హెక్టార్ల భూ పరిహారానికి 7,000 కోట్లు. ఎవరైతే పరిహారం భూమి ఇస్తారో వాళ్ళకు పరిహారం కింద 7,000 కోట్లు ఇస్తుందంట రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైతే భూమి సేకరిస్తుందో వాళ్ళకు మొత్తం 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అలైన్మెంట్ కోసం ఏకంగా 3 నమూనాలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్ సిటీ, ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు హైవే అన్ని అధిక భాగం దక్షిణ భాగం మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఉత్తర భాగం మార్గం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుండగా త్వరలో టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర భాగం పనులతో సమాంతరంగా దక్షిణ భాగానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే దక్షిణ భాగంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు లేకుండా సాగేతర అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దక్షిణ భాగం అలైన్మెంట్పై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు దక్షిణ రింగ్ అలైన్మెంట్ను 3 నమూనాల్లో సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ 3 నమూనాల్లో ప్రాంతాలు మారనుండడంతో పాటు ఆ మార్గంలో సాగుయేతర అటవీయేతర భూములు ఎంత మేర ఉంటాయనే అన్ని వివరాలను పొందుపరచనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవగా త్వరలోనే 3 నమూనాలు సీఎం వద్దకు చేరనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అన్ని అంశాలను పరిశీలించి ఈ 3 నమూనాల్లో ఒకదానిని ఖరారు చేయనున్నారు. విధంగా ఇక్కడ దక్షిణ త్రిబులార్ నిర్మాణానికి ఇక్కడ దక్షిణ భాగం ఎయిర్పోర్టు, అదేవిధంగా వివిధ ప్రాంతాలు ఉన్న ఇక్కడ దక్షిణ భాగానికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ దక్షిణ భాగంకి సంబంధించి తీవ్రంగా చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ భాగం హైదరాబాద్ అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి పంట కాకుండా ఇక్కడ అటవీయేతర ప్రాంతం కాకుండా ఏదైతే దేనికి ఉపయోగించిన ప్రాంతాన్ని ఇక్కడ ఎంపిక చేసుకోబోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి రోడ్డు నిర్మాణానికి సంబంధించి 3 నమూనాలను అంటే వేర్వేరు ప్రాంతాలలో 3 నమూనాలను సేకరించి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఎవరికి ఇబ్బంది కాకుండా ఎక్కువ రైతులకు అదేవిధంగా ఇతరులకు ఎవరికి హాని ఏ విధంగా ఇబ్బంది కాకుండా కలగకుండా మనం నమూనాను సేకరించే విధంగా అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటుకు ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ నమూనాలను 3 నమూనాలను సేకరించి దాంట్లో ఒక నమూనాలను ఫైనల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ త్రిబులార్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే ప్రాథమిక మ్యాప్ త్రిబులార్ దక్షిణ భాగం రోడ్డు నిర్మాణంలో కీలకమైన అలైన్మెంట్పై గతంలోనే ఒక మ్యాప్ను ప్రాథమికంగా సిద్ధం చేసినా అది ఖరారు కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోడ్డు నిర్మాణం సహా పలు అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఉన్న రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్ వద్ద ప్రారంభమై ఇబ్రాహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ళ, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డిలోని విధంగా ఇక్కడ త్రిబులార్ దక్షిణ భాగం రోడ్డు నిర్మాణంలో కీలకమైన అలైన్మెంట్పై గతంలోనే ఒక మ్యాప్ను ప్రాథమికంగా సిద్ధం చేసినా అది ఖరారు కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోడ్డు నిర్మాణం సహా పలు అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఉన్న రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్ వద్ద ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్
చేవెళ్ళ శంకరపల్లి మీదుగా సంగారెడ్డిలో ఇవన్నీ ప్రాంతాలు ఈ రోడ్డు ప్రముఖ రహదారి ఆల్రెడీ ఒక నమూనా సేకరించారు, కానీ అది ఫైనల్ చేయలేదు. దాన్ని మరొకసారి ఇక్కడ పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటారు. దానికి సంబంధించి 3 నమూనాలను సేకరించి ఏదైతే 3 నమూనాలను వేస్తారు, 3 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకొని నిర్మాణం చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చు. నిరసన తెలుపుతున్న విద్యార్థినులు. లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం. విద్యార్థినుల తీవ్ర ఆందోళన. 3 బాత్రూంలలో కెమెరాలున్నాయని ఆరోపణలు. పూర్తిస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. అదుపులో 3 ల్యాప్టాప్లు స్వాధీనం. 3 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం. విధంగా ఇక్కడ లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం. విధంగా ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ విధంగా లేడీస్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చారు. ఇక్కడ దానికి సంబంధించి మహిళలంతా ఈ విధంగా ఇక్కడ నిరసన తెలుపుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ కాలేజీకి సంబంధించి సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణ చేపించి ఇక్కడ బాధ్యులను శిక్షించాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించి అందులో 3 అదుపులో కూడా తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. వైసీపీకి మరో 2 ఎమ్మెల్సీల గుడ్ బై. కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా. ఏపీకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారు. అందులో టీడీపీలో చేరుతున్నట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఇక్కడ పార్టీకి రాజీనామా చేసినట్టుగా చూసుకోవచ్చు. 2 ఎమ్మెల్సీలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.